రైట్. ఒక్కసారి దేవదానం గారితో మాట్లాడదాం. దేవదానం గారు నమస్కారం అండి. నమస్కారం. ఎస్, దేవదానం గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్గా పనిచేశారు. హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. సో ఒకసారి అంటే మీరు ఎలా చూస్తారండి? అంటే ఒక స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేశారంటే స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు అవగతం అయ్యే ఉంటాయి. అంటే ఈ సమాజంలో రెండు కోణాలు ఉన్నాయి ఈరోజు. ఒకటి, విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతోంది, ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు అనేది ఎంత వాస్తవమో, చాలా పాఠశాలల్లో లేకపోతే చాలా హాస్టళ్లలో అక్కడ నిర్వహించేటువంటి నిర్వాహకులు కావచ్చు, కొంతమంది మాస్టర్లు కావచ్చు, వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల పాఠశాలలు కొంత దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కూడా వాస్తవమే. నేను అందరినీ ఒక తాటిపైన కట్టే ప్రయత్నం చేయను, కానీ ఇలా జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అనేక పాఠశాలల్లో. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులను దారి మళ్లించడం కావచ్చు, విద్యార్థులను సరిగ్గా పట్టించుకోకపోవడం కావచ్చు, విద్యకు సంబంధించి సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ప్రధానంగా ఈ గురుకులాలకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా, లేకపోతే నిర్వాహకుల నిర్లక్ష్యం అంటారా? ఎలా చూస్తారు? రైట్ సార్, నమస్కారం సార్. మరొకసారి ఫోర్సైట్ టీవీ వారికి కృతజ్ఞతలు. మన యొక్క ఈరోజు డిబేట్ అంశము మరి యొక్క అద్దె మరి చెల్లింపు, అద్దె ధరువు, మరి బిల్లుల కరువు. అవును. మరి దీన్ని మనం పురస్కరించుకొని చూసినట్టయితే మొట్టమొదట ఈ అద్దె చెల్లింపు కానీ అద్దెలు ఇవ్వడం కానీ ఒక యాక్ట్ ఉన్నది సార్ మన తెలంగాణ గవర్నమెంట్ కు. ఆ యాక్ట్ ఏంటంటే ద తెలంగాణ బిల్డింగ్ లీజ్ రెంట్ అండ్ ఇవకేషన్ కంట్రోల్ యాక్ట్ 1960. ఈ యాక్ట్ ప్రకారంగా దీంట్లో 35 సెక్షన్స్ ఉంటాయి సార్. ఈ 35 సెక్షన్ లోపల ఒక బిల్డింగ్ ఎట్లా రెంట్ తీసుకోవాలి, ఏం స్క్వేర్ ఫీట్స్ ఉండాలి, ఎటువంటి అంగులు ఉండాలి, ఎటువంటి హాస్టల్స్ ఎట్లా ఉండాలి అనేది దాని యొక్క పద్ధతిలో అటన్నిటి మీద వాళ్ళు రెంట్ ఫిక్స్ చేసి వాటిని మరి వాళ్ళు తీసుకుంటా ఉంటారు గవర్నమెంట్. ఒక ఎంఓయు ద్వారా మరి యొక్క ఈ ఇంటి యజమానికి, ఆ యొక్క ల్యాండ్ లార్డ్ అనుకోవచ్చు, లేకుంటే ఆ యొక్క ఓనర్ కు తర్వాత ప్రభుత్వానికి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఇప్పటి వరకు దాదాపుగా మరి 9/3/2025 బడ్జెట్ సెషన్ లో మరి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మరి మనకు చెప్పిన విధంగా మన రాష్ట్రం లోపల 1223 రెసిడెన్షియల్ అంటే గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటి లోపల 662 స్కూల్స్ కు మరి యొక్క సొంత భవనాలు లేవని వారే ఒప్పుకోవడం జరిగింది. అయితే దీనికి తప్పిదం ఏడ జరిగిందంటే సార్, గత ప్రభుత్వము తొందరపాటు చర్యగా త్వరగా నేను బీసీలకు గురుకులాలు పెట్టినా, లేకుంటే మైనార్టీస్కి పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, ఎస్టీలకు పెట్టినా, ఎన్నో పెట్టినా అని చెప్పుకోవడానికి మాత్రమే మరి ఆ యొక్క గురుకులాలను ఏర్పాటు చేసిండ్రు. ఆ గురుకులాలను ప్రైవేటు భవనంలో ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా ప్రైవేటు భవనాల లోపల ఎటువంటి వసతులు లేకున్నా కానీ ఆ వసతులను తీసుకొని అటువంటి బిల్డింగ్స్ ను తీసుకొని మరి మా పిల్లలకు అసౌకర్యమైన పరిస్థితుల లోపల వారి యొక్క విద్యా బోధన అనేది జరుగుతా ఉన్నది సార్. సో ఇక పోతే మీరు అన్నట్టుగా గురుకుల లోపల దాని యొక్క లక్ష్యాలు, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ మంచిదే సార్. అయినప్పటికీ అక్కడ మరి ఏమేమి తక్కువ ఉన్నాయి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సక్రమం లేదు. అదేవిధంగా మరి యొక్క టీచింగ్ చేసేవారు దాంట్లో టీజీటీ, పీజీటీ అనే ఇద్దరు మరి ఉపాధ్యాయులు ఉంటారు సార్. పీజీటీ అంటే పీజీ ప్లస్ బీఈడి ఉన్న వాళ్ళు, టీజీటీ అంటే బిఎస్సి అంటే డిగ్రీ ప్లస్ బీఈడి ఉన్న వాళ్ళు అపాయింట్ చేస్తూ ఉంటారు. మరి దాని క్రమం లోపల అక్కడ అపాయింట్మెంట్స్ చక్కగా లేకపోవడం వలన పీరియడ్ బేసిస్, కాంట్రాక్ట్ బేసిస్ టీచర్లను వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాని వలన మరి అక్కడ విద్యా బోధన సక్రమం కూడా నాణ్యమైన విద్యను ఏదైతే అనుకున్నారో ఆ నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు. మరి గత ప్రభుత్వము మరి యొక్క పోటీగా నేను యొక్క అంతకుముందు ప్రభుత్వం చేసిన యొక్క గురుకుల కంటే మేము ఎక్కువ గురుకులాలు స్థాపించడం అనే ఒకటే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. కానీ మరి యొక్క అక్కడ ఉపాధ్యాయ నియామకం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నియామకం కానీ, వారికి కావాల్సిన సదుపాయాలు కానీ, సౌకర్యాలు కానీ కల్పించకపోవడం వలన ఈ రోజు ప్రభుత్వానికి ఒక గుదిబండగా అయింది. మరి అదే విధంగా వాళ్ళు రెంట్ కూడా పే చేయలేని ఒక పరిస్థితి లోపల ఉన్నాయి సార్. అయితే ఈ రెంట్స్ విషయం లోపల మనం గమనించినట్టయితే యాక్ట్ ఉన్నది, మనం పే చేయవలసిన అవసరం ఉంది. వివిధ రకాల యొక్క రెసిడెన్షియల్ పాఠశాలలు మనకు ఉన్నాయి. అది బీసీ, ఎస్టీ, మైనార్టీస్, అదేవిధంగా మరి యొక్క
జనరల్ అంటే టిఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్. మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ అప్పుడు పివి నరసింహరావు గారు 1971 సంవత్సరము సర్వేల్ లోపల, అంటే ఇప్పుడు చౌటుప్పల్ మండల్ లోపల ఉంటాయి సార్ సర్వేలు, అది పాత గురుకుల ఏపీ ఉన్నప్పుడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అని ఉండే, అది ఇప్పుడు టిఎస్ రెసిడెన్షియల్ స్కూల్. కానీ దాని తర్వాత ప్రతి జిల్లాకు రెండు గురుకుల పాఠశాలలు ఇచ్చారు. మన జిల్లా లోపల కరీంనగర్ జిల్లాని తీసుకున్నట్టయితే పెద్దాపూర్ కానీ తర్వాత తాటిపల్లి కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ గర్ల్స్ బాయ్స్ మరి పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ మరి సౌకర్యాలు లేకపోవడం వల్ల వారికి నాణ్యమైన విద్యను అందించలేకపోవడం అనేది ఒకటి బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా దాని మీద శ్రద్ధ వహించి మరి త్వరగా వారి యొక్క రెంట్ చెల్లించి సొంత భవనాలను ఏర్పాటు చేసి అవసరమైతే రెండు పాఠశాలైనా క్లబ్ చేసి అయినా కానీ ఇప్పుడు ఆ యొక్క రెసిడెన్షియల్ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించవలసిన అవసరం ఉన్నది సార్. ఒక నియోజకవర్గం లోపల అక్కడ స్థలం లేకుండా వేరే నియోజకవర్గం లోపల కూడా అద్దె భవనాల లోపల ఈ యొక్క పాఠశాలను మరి నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లా నిర్వహించడం వల్ల కూడా ఇటు ఉపాధ్యాయులకు ఇబ్బందికరమైనదే, ఉపాధ్యాయుల యొక్క అపాయింట్మెంట్ చేయడం లేదు, వారికి సక్రమైన సూపర్విజన్ లేదు. వారు ఆ సూపర్విజన్ లేకపోవడం వల్ల ఇప్పుడు మనం నైట్ డ్యూటీస్ కూడా టీచర్స్ అక్కడ పండుకోవాలని, టీచర్స్ అక్కడ వారితో విద్యార్థుల యొక్క మరి యొక్క కష్ట సుఖాలను వాళ్ళు తీసుకోవాలి. లోకోమోటో పేరెంట్స్ అనేది ఉంటుంది సార్ అక్కడ. దాని లోపల మరి యొక్క ఈ లోకోమోటో అంటే 15 మంది విద్యార్థులను మరి వాళ్ళనందరినీ ఒక దగ్గర చేసి యొక్క అంటే కుటుంబం యొక్క దూరంలో ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఒక కుటుంబ వాతావరణాన్ని కలగజేయడానికి మరి యొక్క ఈ పద్ధతిని అనేది వాళ్ళు ఎంచుకున్నారు. మంచి పద్ధతులే ఉన్నాయి. కానీ అక్కడ ఇటువంటి మరి తొందరపాటు చర్య వలన, ప్రభుత్వ తొందరపాటు చర్య వలన ఎక్కువ రెసిడెన్షియల్స్ ఓపెన్ చేసి మరి వాటిని నిర్వహించడానికి కావాల్సిన యొక్క సౌకర్యాలు కానీ బిల్డింగ్స్ కానీ లేకపోవడం అది ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక గుదిబండగా మారింది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వాలు దాన్ని గమనించి 2-3 రెసిడెన్షియల్స్ అయినా ఒక దగ్గర పెద్ద బిల్డింగ్ కట్టి మంచి అన్ని సౌకర్యాలు కలగజేసి ఈరోజు మరి యొక్క రెసిడెన్స్ కు అద్దె భవనాల లోపల మరి మారుతున్న టెక్నాలజీ లేదు, మారుతున్న యొక్క బోధన విధానాలకు సరైన సదుపాయాలు లేవు. దానివల్ల కూడా వాళ్ళ యొక్క క్వాలిటీ అనేది రోజు మరి తగ్గిపోతా ఉన్నది. మరి పీరియడ్ బేసిస్ టీచర్స్ ఉండడం వల్ల కూడా వారు సక్రమంగా మరి వారికి చాలని జీతాలు చాలని యొక్క వేతనాలు చేయబట్టి కూడా వాళ్ళు కూడా సక్రమంగా తన యొక్క విధులను నిర్వహించలేకపోతా. మరి తర్వాత వారి యొక్క బోధనతో పాటుగా వారికి సూపర్విజన్ అనేది కంపల్సరీగా ఉండాలి సార్. ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ బాగా ఉన్నది. కాబట్టి ఆ యొక్క సూపర్విజన్ తర్వాత ఉంటేనే ఈ యొక్క గురుకులాల లోపల మరి యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు మంచిగా అవుతుంది అనేది నా యొక్క ఉద్దేశం సార్. ఇకపోతే ఈ నిర్వహణ బాధ్యతల లోపల లోపాలు ఉన్నాయంటే నిర్వహణ లోపల కూడా చాలా లోపాలు ఉన్నాయి. మరి దాన్ని అపాయింట్ చేస్తాము. దీంట్లో మరి ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ గురుకులాల లోపల మరి ఎక్కువగా అభివృద్ధి చెందుతా ఉన్నది. ఆ పిల్లలకు సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు ఒకటే దగ్గర ఉన్నారు. కానీ ఈ టిఎస్ రెసిడెన్షియల్ అంటే ఇప్పుడు పెద్దాపూర్ కానీ తర్వాత మన దగ్గర ఉన్న బాలికలు మరి యొక్క తాటిపల్లి కానీ తర్వాత సర్వేలు కానీ వీటిలో మాత్రం 33 జిల్లాలకు సంబంధించిన యొక్క విద్యార్థులు చేర్చే ఒక అవకాశం ఉన్నది. కానీ మిగతా వాటి లోపల వారి యొక్క కులాలను బట్టి వారి యొక్క సోషల్ స్టేటస్ ని బట్టే వాళ్ళు ఆ పాఠశాల లోపల మరి వస్తా ఉన్నారు. కాబట్టి దాని ద్వారా మరి యొక్క చిన్నప్పటి నుంచే వారికి మేము ఈ కులానికి సంబంధించిన వాళ్ళము ఇట్లా అనే యొక్క భేదాభిప్రాయాలు బాగా ఉన్నాయి. కాబట్టి అది చాలా ఇప్పుడు మనం అమెరికా దేశంలో కానీ మరి నార్వే స్వీడన్ మరి మంచి అభివృద్ధి చెందిన దేశాల లోపల కూడా ఈ యొక్క గురుకుల సిస్టమ్ అనేది లేదు సార్. అసలు గురుకుల సిస్టమ్ అనేది వచ్చింది ఎందుకంటే పూర్వకాలం లోపల మరి యొక్క ఈ విద్యను మరి బ్రాహ్మణులు మరి అగ్రవర్గాలకు సంబంధించిన యొక్క విద్య కావాలి కాబట్టి అక్కడెక్కడో మరి గుట్టలలో వాళ్ళకు గురుకులాలు ఏర్పాటు చేసి వాళ్ళకి విద్యను అభ్యసించారు. వాళ్ళకు మరి విద్యతో పాటుగా మరి అన్ని నైపుణ్యాలను అందించారు. మరి అటువంటి సిస్టాన్ని మన భారతదేశంలో తీసుకుని వచ్చి ఇంకా దాన్ని కొనసాగించుకుంటూ మరి తల్లిదండ్రులకు వాళ్ళని దూరంగా ఉంచుకుంటూ మరి టెక్నాలజీకి దూరంగా ఉంచుకుంటూ వారి అందరినీ కూడా మరి కలవకుండా పిల్లలందరూ కూడా లిమిటెడ్ మరి మనకు రిసోర్సెస్ అక్కడ ఉంటాయి. మరి ఆ లిమిటెడ్ రిసోర్సెస్ ఉండడం తర్వాత అదే విధంగా నాలెడ్జ్ షేరింగ్ అనేది అక్కడ ఉండదు సార్ బాగా.
కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి నో యాక్సెస్ టు మోడర్న్ టెక్నాలజీని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేకపోతా ఉన్నారు. మరి ఈ విధమైన మరి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా వాళ్ళ సమస్యలతో పాటుగా వాళ్ళు వ్యక్తిగతంగా ఇంతకుముందు చర్చించిన వారి యొక్క అభిప్రాయాన్ని నేను అంగీకరించుకుంటూ వాళ్ళు మరి యొక్క విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైన యొక్క పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి సార్. గత ప్రభుత్వం చేసిన యొక్క పనికి ఇప్పుడున్న ప్రభుత్వం అనుభవిస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు తనదైన శైలి లోపల మరి దాని యొక్క ఫ్యూచర్ ఏంటి, దానికి ఎట్లా ఫండింగ్ చేయాలి, ఏం చేయాలి అనే యొక్క అది ఆలోచన చేయకుండా మరి యొక్క ఇటువంటి గురుకులాలను ఇష్టానుసారంగా వాళ్ళు ఓపెన్ చేయడం అనేది ఈ రోజు చెల్లించలేకపోవడానికి కారణం సార్. మరింత మాట్లాడే ముందు ఒక్కసారి రాజ్ మహమ్మద్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మిగిలిన విషయాలు కూడా చర్చిద్దాం. అప్పుడు మహమ్మద్ గారు